రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. నిరుపేదలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వ ఉద్యోగులు పొందడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ కార్డులను సరెండర్ చేయకపోతే క్రిమినల్ చర్యలు, అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. తెల్ల రేషన్ కార్డుల కోసం పలువురు గతంలో జన్మభూమి, ప్రజావాణి కార్యక్రమాల్లో, ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు అందజేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేసి సుమారు 10 నెలలు కావస్తుండటంతో తరువాత అందజేసిన వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో చాలా వరకు బోగస్ కార్డులు, అనర్హులు ఉన్నట్లు భావిస్తుంది. దరఖాస్తుదారుల్లో అర్హులకు తెల్ల రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలు అందించాలంటే ముందు బినామీలు, అనర్హుల వద్ద ఉన్న కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలుత ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్న తెల్ల రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రెజరీ ద్వారా జీతాలు పొందే ఉద్యోగుల వివరాలను సేకరించారు. ఆ విధంగా జిల్లాలో ప్రస్తుతం 13,679 తెల్ల కార్డులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.